నమస్తే, మీరు చూస్తున్నది 99 టీవీ. నా పేరు వెంకట్. వెల్కమ్ టు జీరో అవర్. ఇవాటి జీరో అవర్లు ఉన్నారు ప్రముఖ సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు. పాపారావు గారు నమస్కారం. ఇవాళ ప్రధానంగా మూడు టాపిక్స్ ఉన్నాయి. ఒకటేమో ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న పొత్తుల రాయబారాలు. అంటే ఎవరికి ఎన్ని సీట్లు, సరే పొత్తులు ఎలాగూ టీడీపీ జనసేన అనుకున్నారు, మధ్యలో బీజేపీ ఆడవుతుంది. నిన్న పురంధేశ్వరి కూడా చెప్పారు, అంటే కేంద్ర అనుమతి మేరకే మేము కేంద్ర పార్టీ అనుమతి మేరకే పొత్తులు అంటే దాదాపు 3 పార్టీలు ఓకే. కానీ ఎవరికి ఎన్ని సీట్లు అనేది లీడర్స్ లేకపోయినా క్యాడర్లో ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. వారామ జోగే ఒక లెటర్ కూడా రాశారు, 41 అసెంబ్లీ 6 పార్లమెంట్ అని. వీళ్ళకి 20 అడుగుతున్నారు సార్, అదొకటి. తర్వాత కాగ్ నివేదిక నిన్న తెలంగాణ అసెంబ్లీలో చూపించారు. తర్వాత ఇంకోటి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో, అంటే అధికారంలో లేదు కాబట్టి కాంగ్రెస్లో చేరికలు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ పొత్తుల విషయానికి వస్తే 3 టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు దాదాపు ఖరారయ్యాయి. అయితే ఎవరికి ఎన్ని సీట్లు అనేది పెద్ద ఎత్తున తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. ఏం చెప్తారు? అంటే ఒకటిసారి ఇక్కడ అంటే చంద్రబాబుకి తానొకటైతే తానొకటి తెలిస్తే పరిస్థితులు వేరే తెలిసినట్లుగా చంద్రబాబు అంచనా ఏంటంటే మామూలు పార్లెన్స్లో ఉన్నది పవన్ కళ్యాణ్ ద్వారా అతని సపోర్ట్తో కానీ ఆయన సోషల్ బేస్ సపోర్ట్తో కానీ ఓవరాల్గా అధికారంలోకి రాగలను, తాను ముఖ్యమంత్రి కావాలి, లేకపోతే లోకేష్కి మార్గం సుగమం చేయాలనుకుంటే ముఖ్యమంత్రిగా, తీరా చూసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తన చేతిలోంచి పోతున్నట్లు కనపడుతుంది. ఎందుకంటే ఢిల్లీ పోయి అమిత్ షా గారిని కలిసిన తర్వాత చంద్రబాబు గారు కామ్గా వచ్చి హైదరాబాద్లో అక్కడ కూర్చొని తన పార్టీ జిల్లా నాయకులను పిలిచి పార్టీలో సీట్లు, ఏ సీట్లు ఎవరు పోటీ అనేది ఆయన లెక్కలేసుకుంటున్నాడు. రెండో పక్కన పవన్ కళ్యాణ్ ఆయన వచ్చిన తర్వాత ఆయన్ని కలవకుండా చంద్రబాబు ఆయన కలవాల, పవన్ కళ్యాణ్ కూడా తన ఆఫీస్లో కూర్చొని తన లెక్కలు వేసుకుంటున్నారు. వాళ్ళిద్దరు కూడా కలవటల్లా, ఇద్దరు మాట్లాడటల్లా. ఢిల్లీలో ఏం జరిగింది ఇద్దరు మాట్లాడరు, షా ఏం చెప్పారు ఆయన మాట్లాడరు, వీళ్ళిద్దరూ మాట్లాడరు, బీజేపీ వాళ్ళు కూడా చెప్పరు. ఇంత చేసి పురంధేశ్వరి గారు మాత్రం ఇప్పుడు మాట్లాడింది ఏంటంటే హైకమాండ్ చేతిలో ఉందంటే వాళ్ళ టాప్ లీడర్షిప్ చేతిలో ఢిల్లీలో నిర్ణయాలు ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తాం మేము అని చెప్పి ఏ సీట్లు ఏంటి అనేది. అయితే వచ్చిన వార్తల ప్రకారం ఏంటంటే అమిత్ షా గారు కింద నుంచి వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిన లిస్టు ప్రకారం, ఏపీ రాష్ట్రం నుంచి వెళ్ళిన లిస్టు ప్రకారం, అంటే పురంధేశ్వరి గారి చేతి మీదుగా వెళ్ళిన లిస్టు ప్రకారంగా అంటే 20 బలంగా ఉంది అనేది 20 నియోజకవర్గాలు అవి కూడా ఐడెంటిఫై చేసి పలానా నియోజకవర్గాలు 20 సీట్లకు పోటీ చేస్తాం, అది ఇక బేరసారాలు ఏం లేవు దానిలో అనేది నియోజకవర్గాల లిస్టు కూడా వెళ్ళిందని. ఆ లిస్టే చంద్రబాబుకి చెప్పారనేది, దాని మీద ఆయన కామ్గా వచ్చేసారనేది. సరే, ఎందుకంటే జనరల్ అంచనాలు ఏంటంటే బీజేపీకి లాస్ట్ టైం నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలా, కాబట్టి ఎట్లాంటి పరిస్థితులు 20 సీట్లు అడగటువంటి 175లో అసాధారణమైనటువంటి పరిస్థితి అనేది చంద్రబాబు ఫీల్ అయి ఉండొచ్చు. అదే కాకుండా ఏమవుతుందంటే రెండో పక్కన పవన్ కళ్యాణ్ గారు మొన్న హర్రామ్ జగోయ్ గారి లిస్టు ప్రకారం 41 సీట్లు అడుగుదామని చెప్పి కాపు సామాజిక వర్గానికి ఆయన అప్పీల్ చేశారు. ఈ 41 ఆ 20 కలిపితే 61 అయింది. ఇక చంద్రబాబుకి మిలిగేది 100 చిల్లరే. అందుకని ఏంటంటే ఆ తర్వాత మీరు చూస్తే కనుక ఇవాళ విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ ఆంధ్రప్రదేశ్ నాయకులు ఆయన ఒక సమావేశం పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్తుంది ఏంటంటే మేము డబుల్ ఇంజన్ సర్కార్ కావాలనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మేము ఎవరినో అడుక్కునే స్థితిలో కాదు, అందరూ మా దగ్గరికి వచ్చే స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు గారే అమిత్ షా దగ్గరికి వచ్చారు ఆఖరికి, కాబట్టి ఇది మా ఇదనేది మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే అంటే అధికారం కోరుకుంటున్నాం రాష్ట్రంలో ఆయన చెబుతున్నాడు స్పష్టంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి ఏమైందంటే గతంలో అంటే కొంచెం వైచిత్రి చంద్రబాబు, అది ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళని న్యూట్రలైజ్ చేసేవాడు ఆయన. ఒకళ్ళు ఎవరైనా పైకి లేస్తున్నట్టుంటే వాళ్ళలో వేరే వాళ్ళని న్యూట్రలైజ్ చేసేవాళ్ళు. ఇవాళ పురంధేశ్వరి ద్వారా చంద్రబాబు గారికి పూర్తిగా ఒక లిస్టు ఇక్కడి నుంచి వెళ్ళటం ఆ చేతుల మీదుగా చంద్రబాబు గారికి చంద్రగ్రహణం పట్టడం, అంటే చంద్రబాబు గారు అధికారంలోకి వస్తారా, ఆయన సొంత చేతిలో ఎంత అధికారం పొందే అవకాశాలు ఆయన చేతిలో ఎంత ఉంటాయి అనేది పూర్తిగా పురంధరేశ్వరి గారి చేతి మీదుగా కాగల కార్యం అట్లా అవుతుంది అనేది. ఎందుకంటే సర్కిల్ మళ్ళీ తిరిగిద్ది అనేది. ఇంతకుముందు చంద్రబాబు గారు డిక్టేట్ చేసే టర్మ్స్లో ఉండేవాళ్ళు ఎన్టీఆర్ కుటుంబంలో. ఇప్పుడు అది మారి పురంధరేశ్వరి గారు పంపిన లిస్టుతో ఈయన ఫేట్స్ మారుతున్నాయి అనేది. సో ఆ 41 పవన్ కళ్యాణ్ సీట్లు, ఈ పురంధేశ్వరి గారు పంపినటువంటి లిస్టు, అంటే బీజేపీ కింద నుంచి పైకి వచ్చిందని చెప్తున్న లిస్టు, ఢిల్లీ నుంచి వాళ్ళకి చంద్రబాబుకి చెప్పిన లిస్టు కలిపితే 61 పోతే ఇప్పుడు ఈయన 100 పైన పోటీ చేసి ఆ చిల్లర పోటీ చేసి ఎన్ని గెలవాలి.
కాబట్టి ఏంటి చాలా విచిత్రమైన పరిస్థితులు చంద్రబాబు అంటే ఎన్నికలు కాకముందే చంద్రబాబు తాలూకు వ్యక్తిగత పరాజయం ఖరారు. టీడీపీ గెలుస్తుందా లేకపోతే ఆ ముగ్గురి కూటమి గెలుస్తుందా, కూటమి అంటూ ఏర్పడితే కనుక టీడీపీ బీజేపీ పవన్ కళ్యాణ్ కూటమి గెలుస్తుందా వేరు, కానీ చంద్రబాబుగా మాత్రం ఫెయిల్యూర్ ఖరారైపోయింది. ఆయన ఓటమి ఆయన వ్యక్తిగతమైన ఎజెండా అనేది ఈరోజు ఓడిపోయి కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి చంద్రబాబుకి ఇది అసనిపాతమే. అందుకని ఈ రకంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా ఎజెక్టివ్గా ఉన్నాడు. ఆయన కూడా ఈ మధ్యకాలంలో మరి అది బీజేపీ హైకమాండ్ ఇచ్చిన సపోర్టో లేకపోతే వాళ్ళు చెప్పింది గట్టిగా ఉండమని చెప్పినా ఏదైనా ఆయన గట్టిగానే ఉన్నాడు. ఏంటంటే ఈరోజు లోకేష్ ఆశలు కావచ్చు లేకపోతే చంద్రబాబు తాలూకు హోప్, గతంలో ఏంటంటే చంద్రబాబు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా అధికారంలోకి వచ్చే నాటికి ఆయన తిరుగులేని నాయకుడిగా అధికారంలోకి వచ్చేవాడు. 2019, 2014 పవన్ కళ్యాణ్ తన జన సైనికులకు పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ ఉంది, పర్ఫెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మీరెవరు సీట్ల కోసం పొత్తులు ఉన్నాయి, ఈ రాష్ట్ర సేల్స్ కోసం పొత్తులకు మేము వెళ్తున్నాం, మీరు సీట్లు ఇన్ని అని ఎవరు ఎక్కడ కామెంట్ చేద్దంటే వారు ఎక్కడ కూడా కామెంట్ చేయట్లా. ఆ డిసిప్లిన్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట వింటున్నారు. ఆయన దీన్ని ఇంతకాలం కాపాడుకోగలరు. ఆయన అంటే ఆయనకు కూడా డిసిప్లిన్ చూపించాలి కదా. ఆయన వాళ్ళని మాట్లాడద్దని రేపొద్దున ఆయన మాట్లాడిన ప్రాబ్లమేగా. అట్లా కాకుండా ఏంటంటే ఆయన అదే ఇతమిద్దంగా ఇదే పద్ధతిలో పోగలిగితే, ఒక మెచ్యూర్ పొలిటీషియన్గా పార్టీని కమాండ్ చేయగలిగినటువంటి నాయకుడిగా పోగలిగితే పార్టీ మాట వింటుంది. పార్టీ అంటే అభిమానులు కదా, బాగా ప్రగాఢమైనటువంటి అభిమానం ఉన్నటువంటి ఫాలోయింగ్ ఉంది కాబట్టి వాళ్ళు మాట వింటున్నారు. మాట్లాడటలేదు ఎవరు, ఆ మాటకి పక్కాగానే డిసిప్లిన్గానే ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇది ఎవరికి కాదు, చంద్రబాబుకి కష్టకాలం. పైగా ఏంటంటే చంద్రబాబు పార్టీలో చాలామందిని ఈరోజు సాటిస్ఫై చేయాల్సి ఉంది. చాలామంది పోస్టులు, ఎమ్మెల్యే సీట్లు